రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం. మీకు జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా, జలుబు వచ్చినా, ఎటువంటి రోగాలు వచ్చినా ఎల్లిపాయ కారాన్ని వేడి అన్నంలో వేసుకొని తినండి. అబ్బబ్బబ్బా అనుకునే రుచే వేరు. హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారా నేను అనుకుంటే సరిపోతుంది. మీరే కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ అండి. నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ నచ్చితే కానీ ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోద్దండి. మీరిచ్చే లైక్, మీరిచ్చే కామెంట్ నాకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీరిచ్చే ఒక కామెంట్, ఒక్క లైక్ వల్ల యూట్యూబ్ నన్ను ఇంకొక 10 మందికి అయితే చూపిస్తుంది అన్నమాట. అంత ఇంపార్టెంట్ మీ లైక్, మీ కామెంట్. ఓకే, మరి ఇప్పుడైతే నేను అన్నట్టు చెప్పడం మర్చిపోయినాను. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కిను, నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికిను చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మా రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం అండమే కానీ నేనైతే మీకు ఎప్పుడు ఫుల్ వీడియోలో చూపించలేదు. చూపిస్తే చూడండి. నాకైతే ఇప్పుడు దగ్గు జలుబు అయితే చేసిందండి. నోరు మొత్తం సప్పబడిపోయింది. అందుకే ఎల్లిపాయ కారాన్ని అయితే ఈరోజు చేస్తున్నాం. మీకు కూడా చూపిద్దామని అయితే ఇక్కడ చూపిస్తున్నా. మెయిన్ ఎల్లిపాయ కారానికి కావాల్సినవి 3 వస్తువులు అండి. 1 కల్లుప్పు, 2 కొట్టించిన కారం, 3 ఎల్లిపాయలు మాట. ముందుగా రోట్లో ఎల్లిపాయలు వేసుకోండి. మనకి కల్లుప్పు ఉంటే ఓకే, లేదంటే సన్నుప్పు ఉన్నా పర్లేదు. మీకు ఆడ కొట్టించిన కారం ఉన్నా పర్లేదు, లేదంటే ఏ కారం ఉన్నా కూడా పర్లేదు అన్నమాట. ఈ మూడింటిని వేసి రోట్లో మంచిగా దంచాలండి. అక్కడే మాట ఎల్లిపాయ కారం దంచడంలోనే ఉంది మీకు రుచి మొత్తము. ఎల్లిపాయలు, ఉప్పు, కారం ఈ 3 వేసి దంచుకున్నాలండి. దంచేటప్పుడు కొంచెం ఘాటు అనిపిస్తుంది, ముక్కులకి కారం కూడా పోతుంది. అయినా ఏం పర్లేదు, మీకు జలుబు ఉంటే దెబ్బ కుదులుతుంది అన్నమాట. ఈ మూడింటిని ఇలా వేసి నేను చూపిస్తున్నా చూడండి, అలానే మంచిగా అయితే దంచుకున్నాలండి. ఎక్కడి వరకు దంచితే మనకి ఎల్లిపాయ కారం తయారవుతుందంటే ఏం లేదండి, మనం రోట్లో వేసి దంచేటప్పుడు ఎల్లిపాయలు అలాగే ఉప్పు కారం మొత్తం మిక్స్ అయిపోయి అదైతే ఒక ముద్దగా అయితే తయారవుతుంది అన్నమాట. అంతవరకు ఇది దంచేటప్పుడు మనకి చెయ్యి నొప్పి కూడా అనిపిస్తుంది. అయినా పర్లేదు, ఇది రెడీ అయినాక వేడి అన్నంలో ఎల్లిపాయ కారం వేసుకుని తింటే అబ్బబ్బబ్బ ఉంటుంది చూడు, ముక్కులో చిమిడి కారం. దీని ముందు చికెను, మటను, బిర్యానీలు కూడా తక్కువేనండి. అంత రుచి ఉంటుంది అన్నమాట ఈ రాయలసీమ ఎల్లిపాయ కారం అయితే. అబ్బబ్బబ్బబ్బా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా. అన్నట్టు చెప్పడం మర్చిపోయినాయి. ఇది ఎక్కడి వరకు దంచుకున్నాలంటే చూడండి, నేను దంచుతుంటే నా రోలు కత్తుకొని పోతుంది. అంత జిగురు రావాలా, అంత బాగా మెత్తగా అనేది దంచుకున్నాలా. చూసినారా నాది ఎంత మంచి కలర్ ఉందో. ఇది కొట్టించిన కారంతో ఇంత మంచి కలర్ అనేది వస్తుంది మనకి, న్యాచురల్ కలరు. ఏం లేదండి, ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇలా గిన్నెలోకైతే తీసేసుకొని మనమైతే ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఆ పోపులో కూడా కొంచెం అయితే ఉన్నది చూపిస్తా. ఆ పోపు కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట ఈ ఎల్లిపాయ కారం రుచికి. ముందుగా ఒక చిన్న బాలైతే తీసుకోండి. ఆ బాలలో అయితే కొంచెం నూనె వేసుకోండి. మీకు ఎంత కావాలో అంతనే వేసుకోండి నూనె. ఇక్కడైతే నేను ఎంత అనేది అయితే చెప్పట్లేదు. దాంట్లో నూనె కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు, మీ కూడా ఎండుమిరపకాయలు కూడా ఉంటే వేసుకోండి. ఇంకా మీరు ఏమన్నా వేసుకున్నారంటే అంటే మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే అవేమి వేయట్లేదు అన్నమాట. అలా అవన్నీ వేగిన తర్వాత కరివేపాకు, ఇవి మంచిగా కొంచెం కలర్ రావాలి. ఇవి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని తీసుకొని వచ్చి మనం ఎల్లిపాయ కారంలో అయితే కలపాలండి. మీరు మళ్ళీ ఎల్లిపాయ కారాన్ని తీసుకుని పోపులో కలపొద్దండి, అది రాంగ్ ప్రొసీజర్ అనమాట. అట్లా చేస్తే రుచి మొత్తం పోతుంది. ఇలా పోపుని తీసుకొని వచ్చి ఎల్లిపాయ కారంలో వేసి మంచిగా కలిపేసేయండి. ఇలా కలిపిన దాన్ని వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఉంటుంది నా సామిరంగా. అబ్బబ్బబ్బబ్బా సప్పబడిన నోరు కూడా లేసి కూర్చుంటుంది, అంత బాగుంటుంది అన్నమాట. అవును, నా ఈ వీడియో నచ్చిందా? నా ఎల్లిపాయ కారం వీడియో నచ్చితే కానీ ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీరు కూడా నా ఎల్లిపాయ కారాన్ని ట్రై చేసి ఎలా ఉంది, ఏం కథ అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. ఓకే, మరి బాయ్.